సాధ్యాల్లో మా సినిమా మరి ఈ వేదిక మీద లాంచింగ్ అవుతా ఉంది కాబట్టి మీరు రావాలని చెప్పడం నేను చూసిన ముందు మాట మిత్రుడు సోదరుడు మీ అభిమాన నాయకుడు సినిమా దేవుడు ఈజీ సినిమా మరి వారణాసి సూర్య గారికి ఈరోజు వేదిక కింద ఉన్న మిత్రులు వేదిక కూర్చున్నటువంటి స్నేహితులు సోదరులు ఆర్టిస్టులు అందరికీ కూడా వేదిక పైన ఉన్నటువంటి మిత్రులు సోదరులు కూడా నా హృదయపూర్వక నమస్కారం. తర్వాత ఫస్ట్ ముందు మాట వారు చెప్పడం జరిగింది నేను ట్రైలర్ చూపించాను. అది సినిమా అనేది ఏంటి, మీ ధైర్యం మీ సాహసం మీ టాలెంట్ మీరు చూపించుకోవాలి అని వారు ముందు మాట ఎప్పుడు చిన్నప్పుడు బుక్లు చదువుకునేది ఫస్ట్ ముందు మాట ముందు సూచన అని ఉండేది. అది చాలా గొప్ప విషయం అండి. ఇంత ధైర్యం చేయడం ఇంత సాహసమైనటువంటి విషయాలు చెప్పడం చాలా స్ఫూర్తిదాయకం. ఇద్దరు మిత్రులు కలిసి చెన్నై వెళ్ళాడు. చెన్నై పోయి సరే బీచ్ దగ్గరికి పోదాం, సాయంత్రం బీచ్ చూద్దామని చెప్పేసి బీచ్ దగ్గరికి వెళ్ళాడు. బీచ్ దగ్గరికి వెళ్ళిన ఒక మిత్రుడు అన్నాడు, సరే నువ్వు రూమ్కి వెళ్ళిపో, నేను స్నానం చేసి వస్తా బీచ్ లో అన్నాడు. ఇతరులు చేద్దామంటే నేను చేయాలంటే సరే నువ్వు రూమ్కి వెళ్ళిపో, నేను స్నానం చేసి వస్తా అని చెప్పినాడు. ఈయన రూమ్కి వచ్చిండు లాడ్జ్కి, కానీ 1 hour అయింది, 2 hours అయింది, 3 hours అయింది, ఇంకా రాలేదు. అరే వీడు ఇంకా ఎందుకు రాలేదని చెప్పేసి సముద్రం దగ్గరికి మళ్ళీ ఈ మిత్రుడు ఆయన దగ్గర వెళ్ళాడు. పోయేసరికి ఆయన యథావిధిగా నిలబడ్డాడు. అరే ఏమిటో నువ్వు ఇక్కడ నిలబడ్డావు, అప్పటి నుంచి ఏం చేస్తున్నావు, స్నానం చేసి వస్తాను కదా అంటే, ఆ సముద్రం యొక్క అలలు ఆగుతలేవు, నేను ఇంకా అందుకనే స్నానం చేయలేదని అంటున్నాడు. అంటే సముద్రం అలలు ఎప్పుడు ఆగాలి, నువ్వు ఎప్పుడు స్నానం చేయాలి అని చెప్పేసి అంటే ఏదో సినిమా రంగం కూడా మనకు చేసేటప్పుడు మనం ఆ అలలు ఆగేటప్పుడు మనము ఈ యొక్క సినిమాను ముందు తీసుకుపోయేటప్పుడు, కానీ అలాంటి దానికి మంచి సాహసం ఇచ్చి ఊపిరి పోసిన అటువంటి మిత్రుడు సోదరుడు మరి మీ అందరి నాయకుడు. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయంటారు, ఇప్పుడు విక్రమ్ గౌడ్ గారు చెప్పారు గెలిపించుకొని బాగా ఉంటది సాహసం. కొంతమందికి కొన్ని ఒకసారి మా మిత్రుడు కరీంనగర్ లో లాటరీ టికెట్ తీసుకున్నారు, ఇద్దరు మిత్రులు కలిసి లాటరీ టికెట్ ఉన్న తర్వాత వాడు సరే నీ దగ్గరనే ఉన్నాయి అని ఉంచేసేది. అదృష్టవశాత్తు 10 లక్షల రూపాయల లాటరీ జరిగింది. అదే మా ఫ్రెండ్కు 10 లక్షల రూపాయల లాటరీ జరిగింది, ఈ టికెట్ నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఆ లాటరీ టికెట్ తన మిత్రుల దగ్గర తీసుకుపోయి చెప్తే ఇబ్బంది లేదా ఒకటేసారి 10 lakhs వచ్చిందని అంటే అని ఆలోచించి ఒరే మొన్న మనం కొన్న లాటరీలో 10 లక్షల రూపాయలు నీకు తగిలితే నువ్వు ఏం చేస్తావు అని అడిగినాడు. ఏం చేస్తా, నీకు అందులోకి 5 లక్షలు ఇస్తానన్నాడు. అందులోకి 5 లక్షలు ఇస్తానని వీడికి రాకేయడం వచ్చినాడు. వీడు వాడు కొందరేమో 10 lakhs లాటరీ వచ్చిందని చెప్పేసి వీడు అనుకుంటే 5 lakhs నీకు అందులోకి ఇస్తా అని చెప్పేసి వాడు వీడు అన్నట్టుగా అనేక కష్టాలు ఉన్నటువంటి సినిమా ఫీల్డ్ అనేక రంగాలుగా ఇంతకుముందు మిత్రులు చెప్పేది భోజనానికి కూడా ఇబ్బందులు వస్తుంటాయి. నేను కూడా చాలా మంది చూసాను కృష్ణానగర్లో. అది సినిమా ఇండస్ట్రీ మరి సినిమా హబ్ కాబట్టి మిత్రులందరికీ సోదరులందరికీ కష్టపడితే మీకు తెలుగు లేదు. ఇలాంటి సినిమాలు మీరు ఇంకా ఎన్నో మరి కష్టపడి తీసి మిత్రుడు సోదరుడు మీకు అండగా ఉండి భగవంతుడు కూడా మీకు సహకరించి అందరూ మీరు పెద్ద హీరోలు కావాలి, పెద్ద ప్రొడ్యూసర్లు కావాలి. మీ జేబుల నిండా 2000 రూపాయల నోట్లు ఇప్పుడు లేవు కానీ